మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే, మరి సమీర చేసిన టేస్టీ వంట మేము టేస్ట్ చూసేసాము. మరి ఇప్పుడు మీ చేతి వంటలో రాజు గారు ఒక వంట చేస్తారు, సమీర ఒక వంట చేస్తుంది. ఓకే, సో రాజు గారు ఇందాక పాపం తను చేసింది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మీరు చేస్తారా? ఓకే, సో ఏం ట్రై చేస్తారు మీ చేతి వంటలో? ఒక రైస్ ఐటమ్ చేస్తున్నాను. సో కొంచెం డిఫరెంట్ గా నేను ప్రెజెంట్ చేస్తాను మీకు. ఓకే, పన్నీర్ పండు మిరపకాయ రైస్ అండి. ఓ పన్నీర్ పండు మిర్చి రైస్. పండు మిర్చిలో కూడా పన్నీర్ కొంచెం మసాలా అవన్నీ మిక్స్ చేసేసి స్టఫ్ చేసేసి సో వాటిని ముక్కలుగా కట్ చేసి మనం రైస్ లో యాడ్ చేసుకుంటాం. ఓ చాలా డిఫరెంట్ గా ఉంటుంది, చాలా మంచి టేస్టీగా వస్తుంది. సమీర నీకు స్పైసీగా ఇష్టమా? ఎలా ఇష్టం? ఇష్టం, కానీ ఎక్కువ స్పైసీగా. బట్ బికాజ్ షిమ్లా మిర్చి కదా, గండు మిర్చి కాదు రెడ్ మిర్చి ఇప్పుడు ఫ్రెష్ గా వస్తుంది అనమాట, ఈ సీజన్ లో వస్తుంది. ఓకే ఓకే, నీకు చూస్తే నీకు తెలిసిపోతుంది. సో పన్నీర్ పండుమిర్చి రైస్ రాజు. ఓకే, మరి పన్నీర్ పండుమిర్చి రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పన్నీర్ పండుమిర్చి రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము 1 కప్పు, పండు మిరపకాయలు 5, బాస్మతి బియ్యం 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, మొదలు పెడదామా? ఓకే, పండుమిర్చి మాత్రం బాగా కనిపిస్తుంది రెడ్ గా. ఎస్, సో దీన్ని ఇలా కొంచెం స్టఫింగ్ వీల్ గా గాడ్ పెట్టేసి మధ్యలో సీడ్ తీసేస్తే మనకు స్పైసీ అనేది తగ్గుతుంది. సో మనం బజ్జీ మిర్చికి ఎలా అయితే తీసుకుంటామో అలా సేమ్ అలా చేసేసి మనం రెడీ పెట్టేసుకుంటాం మనకి ఎన్ని కావాలో అన్ని. ఓకే, సో స్టఫింగ్ చేసుకోవడానికి పన్నీర్ తురుము, ఓకే, సన్నగా తరిగిన అల్లం, ఓకే, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. సో ఎప్పుడు మనం గ్రీన్ మిర్చిలోనే స్టఫ్ చేసుకుంటాం. బాగుంది రాజుగారి, ఏదో వెరైటీగా దొరికినప్పుడు మనం చేసుకుంటాం. అంటే ఇది మనకి రైస్ లో అక్కడక్కడ రెడ్డిష్ మనకి చాలా బాగా కనిపిస్తుంది. యా, జీలకర్ర పొడి, ఓకే, ఉప్పు, కొద్దిగా కొత్తిమీర అండి. సో ఈ స్టఫింగ్ ఏం కుక్ చేసుకునే పని లేకుండా హాయిగా అలా కలిపి పెట్టేసుకోవచ్చు. ఎస్, సో మనకు టైం కూడా ఎక్కువ పట్టదు. అయితే ఏం పట్టదు. మరి ఆ పండుమిర్చి ముందేమన్నా వేయించుకోవాలా కొంచెం మనం? స్టఫ్ చేసుకున్న తర్వాత కొంచెం వేయించుకుంటాం. ఓ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇవాళ నైట్ ఇదేనా? పక్కా సూపర్. సో వీటిలో మనం స్టఫ్ చేసి రిపబ్లిక్ డే స్పెషల్ అన్నమాట. అండ్ సమీర ఇప్పుడు అదర్ లాంగ్వేజెస్ లైక్ తమిళ్లో చేస్తున్నారు కదా? అవును. సో ఎలా ఉంది అక్కడ అట్మాస్ఫియర్ కానీ లేకపోతే అక్కడ వర్కింగ్ స్టైల్ అట్మాస్ఫియర్ వెరీ మచ్ లైక్ మన తెలుగులానే ఉంటుంది. బికాజ్ టెలివిజన్ కాబట్టి సీరియల్ చేస్తున్నాను అక్కడ కూడా. సో వెరీ మచ్ లైక్ మన తెలుగు సీరియల్స్ లానే ఉంది. బట్ స్పెషల్ ఏంటంటే ఫియాన్సీతో యాక్ట్ చేస్తున్నాను కాబట్టి ఇట్స్ లిటిల్ నైస్ అండ్ ఎక్సైటింగ్. తమిళ్లో వచ్చు అంటే నాకు చిన్నప్పటి నుంచి తెలుగు ఎంత వచ్చో అంతకన్నా చాలా ఎక్కువ తమిళ్ వచ్చు. బట్ నౌ దట్ బికాస్ నాకు ఆల్రెడీ మౌత్ వాటరింగ్ తెలుసా, మీరు ఎప్పుడు చేస్తారు మాట్లాడడం కూడా గుటికలు వేసుకుంటూ మాట్లాడుతున్నాం కదా. సో ఎంబారసింగ్. చూసారా మా ప్రోగ్రామ్ కి వస్తే ఇలా అయిపోతాయి. ఆవిడ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారు. చూసారా మా వంటలు చూస్తే అలా నోరు ఊరుతూ ఉంటుంది. నిజంగా ఉంటుంది. ఇవి కాదు, అప్పుడప్పుడు కేక్లు అవి చేస్తుంటారు. అప్పుడైతే ఇంకా ఆ చాక్లెట్ వాసన వస్తూ ఉంటుంది, చాక్లెట్ తినలేము. సో కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాం. ఓకే, సో మరి పెళ్ళి ఎప్పుడు సమీర ఇయర్ చేసేసుకుంటారా? ఇన్షాల్లా దిస్ ఇయర్. అంటే డేట్ ఏం అనుకోలేదు, బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఇయర్ చేసుకుందాం అనే ఉద్దేశం అయితే ఉంది. వెరీ గుడ్. సో కాబట్టి వంటలన్నీ జాగ్రత్తగా నేర్చుకో, ఉపయోగపడతాయి. సో స్టఫ్ చేసుకున్న మిర్చి. నీకు ఎప్పుడైనా డౌట్ వస్తే కూడా ఏదైనా వంటలో అంతే ఫోన్ అసలు ఇప్పుడు అర్ధరాత్రిలో అనుకో మళ్ళీ కష్టం, ఎందుకంటే అందరు నిద్రపోతుంటాం కదా. ఆ టైంలో నీకు మీ వారికి ఏమైనా వంట యూట్యూబ్ అదే చెప్పబోతున్నాను. ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి హ్యాపీగా చేసేసుకోవచ్చు. సో కొంచెం మనం దీంట్లో వేయించాలా రాజు గారు? సో అంటే ఎలా బాగా కలర్ చేంజ్ అవ్వాలా రాజు? కొంచెం లైట్ గా మన కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. సో ఇది అటువైపు పెట్టేసుకొని మూత పెట్టేసి మీరు మగ్గిస్తూ ఉండండి. మిగతా ప్రాసెస్ నేను ఇక్కడ చేస్తాం. ఓకే, సో ఇక్కడ కూడా కొంచెం నెయ్యి వేసుకుంటున్నాం. ఫుల్ నెయ్యి అనమాట. ఎస్, ఇప్పుడు తమిళ కూడా ఫుల్ వచ్చేసిందా? చాలా వరకు పర్లేదు. సో కొద్దిగా జీలకర్ర తీసేయచ్చా రాజు గారు? ఇది కొంచెం మూత పెట్టేసి అలాగే పెట్టేసేద్దాం. కాస్త వేగిన తర్వాత అంటే వేయించుకోవడం వల్ల కొంచెం ఆ స్పైసీ అనేది కొంచెం తగ్గుతుంది మనకి ఆ మిర్చిలో ఉండేది. అలాగే ఆ పన్నీర్ కూడా స్టఫ్ చేసుకున్నాం కదా, సో వాటికి కొంచెం ఆ ఫ్లేవర్స్ కూడా మిర్చి తాలూకు ఫ్లేవర్ కూడా కొంచెం పట్టేసి బాగుంటుంది. సో జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు.
సో సమీర కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా చాలా రకాల సీరియల్స్ కదా, డిఫరెంట్ క్యారెక్టర్స్. సో ఏ క్యారెక్టర్ బాగా ఎంజాయ్ చేసేదానివి వర్క్ చేసేటప్పుడు? ఎంజాయ్ అంటే నా ఫస్ట్ ఆడపిల్ల సీరియల్ అంటే ఎప్పటికీ మర్చిపోలేను. ద హోల్ ఎక్స్పీరియన్స్ మొదలై సీరియల్ అయిపోయేంత వరకు కానీ సీరియల్ చాలా ఏడుపు సీరియల్ కదా. అవును, అంటే నేను యాక్టింగ్ లో నేర్చుకుంది అంటే యాక్టింగ్ నేర్చుకుంది బేసిక్ గా ఐ గ్రూ అప్ ఆడపిల్ల. ఇప్పటికీ నేను బయటకు వెళ్తే చాలా మంది నన్ను ఆడపిల్ల సీరియల్ గురించి అడుగుతారు అండ్ నన్ను అక్షయ అంటారు. ఓకే. సో ఆడపిల్ల ఈటీవీలో చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా అదే వెరీ క్లోజ్ మై హార్ట్. సో కొన్ని మధ్యలో నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్స్ కూడా ట్రై చేశారు కదా. అవును, నెగిటివ్ కూడా చేశాను. నాకు ఐ లైక్ పర్ఫార్మింగ్ పాజిటివ్ అండ్ ఏడుస్తున్న క్యారెక్టర్స్ చేయాలంటే ఇంకా ఎంజాయ్ చేస్తాను. అవునా, నువ్వు ఒక్కదానివే తెలుసా ఫస్ట్ టైం? ఎందుకంటే రీసెంట్ గా అంజు కూడా వచ్చింది, చేసి బోర్ కొట్టేసింది. అందుకే ఇప్పుడు నేను నెగిటివ్ లోకి వెళ్ళానని. బట్ ఓ సారీ రాజు గారు. ఓకే, నెక్స్ట్ అన్న. ఓకే, సో గుడ్. మనకి నచ్చింది చేస్తూ ఉంటే బాగుంటుంది కదా. ఇది స్నాక్ లో కూడా తినేయచ్చా? తినేసేయచ్చు. అలానే కారం అంతగా అనిపించదు అంటారా? కొంచెం నిమ్మరసం దాంట్లో, పన్నీర్ దాంట్లో మనం పిండేసుకుంటే. ఆనియన్. రాజుగారు, నాకు ఇప్పుడు ఇవి చూస్తుంటే మిరపకాయ బజ్జీలు వేసుకుంటాం కదా, పండు మిర్చి బజ్జీ కూడా వేసుకోవచ్చు కదా. వేసుకోవచ్చు, అంటే మనకు కొంచెం డిఫరెన్స్ అంతే. అది గ్రీన్ గా వచ్చేది మనకి ఇక్కడ రెడ్ గా వస్తుంది అంతే. వస్తుంది. సో కొద్దిగా జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నాను. స్వీట్ మనకు అంటే ఆ జీరా ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా తెలియాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఐడియా బాగుంది, పండు మిర్చిలో స్టఫింగ్. బాగుంది, ఏదో కలర్ఫుల్ గా. కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళైతే, అంటే ఈ మిరపకాయ కాస్త కారంగా ఉన్నా అలా అన్నంలో నంచుకుని తినేస్తారు. చాలా మంది ఇలా వేయించుకొని కూడా నూనెలో వేయించుకొని సైడ్ లో నంచుకొని తినడానికి పెట్టుకుంటారు. అవునా, శనగపిండి ఏదో వేసి. బట్ మనం గింజలు తీస్తాం కాబట్టి స్పైసీ ఉండదు. చాలా తగ్గుతుంది. ఏదైనా మనకి మోస్ట్ గింజతోనే ఆ స్పైసీనెస్. దీంట్లోకి ఏమి సపరేట్ కాంబినేషన్ మధ్యలో మనకు ఆ పండు మిర్చి స్పైసీగా పన్నీర్ కూడా స్టార్ట్ చేసాం కదా. ఓకే, సో అది చాలా బాగుంటుంది. ఓకే ఓకే, రెడీ అయిపోయింది. సో దీంట్లో నేను 3 కలర్స్ కూడా చూపిస్తున్నాను. ఆరెంజ్, వైట్ అండ్ గ్రీన్. నైస్, సూపర్. కొద్దిగా ఇంకొంచెం గ్రీన్ యాడ్ చేస్తాను. చేయండి, నాకు కొంచెం మ్యాచింగ్. ఓకే, సో కొత్తిమీర రెడీ. ఓకే, సో మరి వేడిగా మనకి రాజుగారు రెడీ చేసిన రైస్ ఐటమ్ కూడా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ పండు మిర్చి రైస్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. పండు మిరపకాయలని స్టఫింగ్ కి వీలుగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో పన్నీర్ తురుము, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర పొడి, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పండు మిరపకాయల్లో స్టఫ్ చేసుకుని నెయ్యితో కాల్చుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వేయించిన పండు మిరపకాయలు ముక్కలుగా కట్ చేసి దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ పండు మిర్చి రైస్ రెడీ. ఓకే అండి, మరి రాజుగారు చేసిన రైస్ రెసిపీ కూడా రెడీగా ఉంది, చాలా కలర్ఫుల్ గా. సో సమీరా, ఫస్ట్ ని try it with the mirchi. ఓకే, గ్రీన్ మిర్చి కూడా వచ్చింది, జాగ్రత్త. నైస్. సో అంటే అసలు ఎక్కడ మిర్చి లేదు, అట్లా తెలియలేదు. సో నేతిలో కొంచెం వేయించాం కదా, సో దానివల్ల కొంచెం కమ్మదనం అనేది యాడ్ అయింది. సో గింజలు తీసేయడం వల్ల మనకు ఆ మిర్చి తీసేసుకోవచ్చు రైస్ తో. అవును, అండ్ లోపల పన్నీర్ అది కూడా దానికి కొంచెం స్టిక్ అయిపోయింది. బాగుంది, టేస్టీగా ఉంది కదా. చాలా బాగుంది. సో యాజ్ ఇట్ ఈస్ గా ఉట్టిది ఇలా వేడివేడిగా హ్యాపీగా తినేసేయచ్చు. కావాలనుకుంటే లాస్ట్ లో కొంచెం రైతా ఏదన్నా పెట్టుకోవచ్చు. సూపర్. సో బాగుందండి పండు మిర్చితో ఇలా రైస్ వెరైటీ, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మనము తేనెను రకరకాలుగా వాడుకుంటూ ఉంటాం. తినడానికి వాడతాము, అలాగే సౌందర్య సాధనంగా వాడతాం. మరి తేనె కొద్ది రోజుల పాటు నిల్వ ఉండాలి అంటే ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే,
తేనెలో కొద్దిగా లవంగాలు కనుక ఒక 4-5 లవంగాలు కనుక వేసుకున్నట్లయితే ఒక 2-3 నెలలైనా కూడా తేనె పాడవకుండా ఉంటుంది, తాజాగా ఉంటుంది.